వసుంధర అయితే మీరా దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నాకు ఒక విషయం తెలిసింది, నీకు చెప్దామని వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అమ్మగారు చెప్పండి అని చెప్పి మీరా అంటుంది. నువ్వు కాస్త గుండెని నిబ్బరం చేసుకో, నువ్వేమీ గుండెపోటు వచ్చి చనిపోవు కదా అని చెప్పి అంటుంది. చెప్పండి అమ్మగారు అని చెప్పి మీరా అంటుంది. గౌతమ్కి యాక్సిడెంట్ అయ్యిందట అని చెప్పి వసుంధర అంటుంది. ఆ మాటలకు మీరా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, గౌతమ్ బాబు గారికి యాక్సిడెంట్ అయ్యిందా, ఎప్పుడు, ఎలా అని చెప్పి మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు వసుంధర అయితే నాకు ఈ విషయం ఇందాకలే తెలిసింది, అందుకే నీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. వసుంధర ఆ మాటలు విన్న మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి షాక్లో ఉండిపోతుంది. ఇక మళ్ళీ అయితే మీరా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది. ఎంతలో గౌతమ్ని తలుచుకుంటూ గౌతమ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి మళ్ళీ అయితే బాధపడుతూ అక్కడికి మీరా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. గౌతమ్ అయితే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. మీరా అయితే వాళ్ళ ఆయన శరత్ చంద్రతో ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, గౌతమ్ బాబు గారికి ఇలాగ అయిందని తెలిసి కూడా మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదండి, పదండి త్వరగా మనం వెళ్దాం అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఆ మాటలకి వసుంధర వద్దు అన్నా సరే, లేదు మనం వెళ్ళి తీరాలండి అని చెప్పి మీరా అంటుంది. ఇంతలో మళ్ళీ వచ్చి మీరు ఎక్కడికి రానవసరం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా లేచి నిలబడతారు. ఏంటి మళ్ళీ వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవును, మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీరు రావద్దని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మళ్ళీ అంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, గౌతమ్ బాబు గారికి ఇలాగ అయిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటామమ్మా, పద చూసి వస్తామని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఆ మాటలకు మళ్ళీ అయితే మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీరు రాకపోతేనే మంచిది, మీరు ఈ విషయం తెలిసాక వచ్చేస్తారని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను, మీరు వస్తే బాగుండదు, ఇప్పుడే చెప్తున్నానని చెప్పి మళ్ళీ చెప్తుంది. ఆ మాటలు విన్న మీరా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అవుతారు. ఇక మళ్ళీ చెప్పిన పనిని మీరా చేస్తుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.